అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మేమందరము బాగున్నామండి. మీరందరూ బాగుండాలని ఈ భగవంతుడిని కోరుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, స్వామివారిని అభిషేకించుకొని పొద్దున్నే చక్కగా ఇలా మనం బ్రహ్మముహూర్తం లేచి ఇలా పూజ చేసుకోవడం వలన మనకు మన ఇంటికి చాలా మంచిదండి. రోజు చేసుకునే వాళ్ళైతే ఎలాగైనా చేసుకోవచ్చండి. మనం ఒక ప్లేట్లోనే అన్నీ అమర్చి పెట్టుకుంటేనండి పూజ మనకి త్వరగా అయిపోతుందండి. ఎందుకంటే ఆ ప్లేట్ ఒక్కటే క్లీన్ చేయొచ్చండి మనము. ఎందుకంటే త్వరగా బయటికి వెళ్ళిపోవాలి, ఏదైనా జాబ్కి వెళ్ళే వాళ్ళైతే మాత్రం అన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకొని టకటకా పూజ అయిపోతుందండి మంచిగా. లేకపోతే అంతా మనం పువ్వులు అవి ఇవి మొత్తం అలంకారం చేయడం వల్ల చాలా టైం పడుతుందండి మొత్తం శుభ్రం చేయడానికి. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే చాలా చక్కగా త్వరగా పూజ అయిపోతుందండి. మీకు ఎటన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం, ఈ ఇంట్లో ఉండేవాళ్ళైతే మాత్రం ఇంక వాళ్ళకి నచ్చినట్టు అలంకారం చేసుకుంటారండి భగవంతుడిని. ఇలా మంచిగా అగరవత్తులు మాత్రం మంచిగా ఉన్నయి వెలిగించుకోవాలండి. మనకు పరిమళంగా ఉన్న అగరవత్తులు వెలిగించుకోవాలండి స్వామివారి దగ్గర. పొద్దున్నే మనకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందండి. చాలా బావుంటుంది పిల్లలకి కానీ, మనకు కానీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.